హల్లెలూయా. గుడ్ మార్నింగ్, శుభోదయం. తెల్లవారింది కదండి. 5 గంటలకి తెల్లారిపోయింది. 6 గంటలకి అందరూ లేచారు. 7 గంటలు అయింది. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే ఇది సాయంత్రం, మధ్యాహ్నం, మరో సమయం. ఏ సమయమైనా యేసయ్యను దినచర్య ప్రారంభించి ముగించడానికి దేవునితో ప్రతి క్షణం యోగ్యమైనది. రండి, ఆయన వాక్యం మనతో మాట్లాడినట్టు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. జీవము కలిగిన నీ గ్రంథములోని మాటలు మమ్మల్ని జీవింపజేస్తున్నవని, కీడు నుండి తప్పిస్తున్నవని, జాగ్రత్త పడుటకు, నీ రాజ్యమునకు సిద్ధపడుటకు నీ మాటలు మాకెంతో అవసరమైనవని గుర్తించి నీ సన్నిధిలో కనిపెడుతున్నాము. మాటలాడుమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారండి? గత రాత్రి బాగా నిద్రపోయారా? కంటికి కొనుక్కు రావటం లేదండి అంటుంటారు కొంతమంది. మన కన్నులు ఎంత అద్భుతంగా సృష్టించబడ్డాయో, కన్నులు మనకు ఎంతగా ప్రయోజనకరమైనవిగా ఉన్నాయో ఎప్పుడన్నా మీరు గుర్తించారా? కంటి చూపు తగ్గే వరకు, కళ్ళు పోయే వరకు, కళ్ళు విలువ తెలియదు చాలామందికి. దేవుడు మనకు దృష్టినిచ్చాడు, ఆయన్ని దృష్టించటానికి. మన కన్నులు ప్రభు వైపు చూడాలి. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని కన్నులెత్తి చూడండి. పంటలు పండి ఉండవి, కోత పని వారి కొరకు ప్రార్థించండి. ఎన్నిసార్లు ప్రభు కన్నులెత్తి ప్రార్థించేవారు. ఈ రోజుల్లో మన కళ్ళు ఎక్కువగా ఇదిగో ఈ స్క్రీన్ ఏంటంటే సెల్ ఫోను, టీవీలు, ఐప్యాడ్లు, ఐఫోన్, కంప్యూటర్లు, గంటల తరబడి మన కళ్ళు అక్కడికే హద్దు. అంత దూరదృష్టి లేదు. ఒక సీనరీలో మనం వెళ్ళి చూస్తే అంతగా 3D కంటే ఎక్కువ ఆ కొండలు, ఆ లోయలు అవన్నీ కనపడతాయి. కానీ మనకు ఆ ఎదురుగుండా ఒక అద్దుగా స్క్రీన్ పెట్టుకున్నాం, అంతకు మించి మన దృష్టి ముందుకెళ్ళటం లేదు. అందుకే మనుషులకి సంకుచితమైన మనసులు ఉన్నాయండి. మన కన్నులు దేవుడు ఇచ్చిన దృష్టి, దాన్ని బట్టి మనం ఎప్పుడు దేవుడిని స్తుతించాలి. కంటి యొక్క ఇంపార్టెంట్ని దేవుడు ప్రభు చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినలా నీ దేహమంతా వెలుగుబై ఉంటుంది. దేహమునకు, మొత్తం దేహానికి దీపం ఏంటంటే కన్నే. ఎంత చక్కటి ఒక గది, రూమ్ ఉన్నా, అంటూ ఎంత అందంగా అన్నీ అలంకరించబడి ఉన్నా, అంత ఫర్నిచర్ అంతా సెట్ చేస్తున్నా, ఆ ఇంటిలో దీపం లేకపోతే ఆ ఇంటి వైభవాన్ని మనం అనుభవించగలమా, ఆనందించగలమా, వీక్షించగలమా? అలాగే మన దేహంలో దేవుడి కన్ను పెట్టాడు. ఎందుకంటే మనం వెలిగించబడినట్లుగా, మనం దేవునిని స్తుతించినట్లుగా. కన్ను చెడిపోతే అతని దేహం అంతా చెడిపోయినట్టే. నీ కన్ను చెడినట్టయితే నీ దేహం అంతా చీకటిమయమైపోయింది. అయ్యో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, భక్తిహీనుని దీపము కారు చీకట్లో ఆరిపోతుంది. ఈ మధ్య వింటున్నాం కదండి, నిజమైన వెలుగుండును అది లోకములోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగించి చూడను. ఏమైనా థియరీ మాట్లాడుతున్నట్టుగా ఉందా మీకు? మన కన్నుల ద్వారా ఎన్ని పాపాలు చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. హృదయం పాడవటానికి మూలమైన కారణం కన్నే కదా. నువ్వు చూసింది వెంటనే నీ మనసులోకి వెళ్ళిపోయి అతుక్కుపోతుంది కదా. నీ దృష్టిలో
నీవు చోటిచ్చి తేరి చూచినప్పుడు ఆ దృశ్యం, ఆ అపవిత్రత నీ మనసులోకి వెళ్ళిపోతుంది. దావీదు ఎప్పుడు కన్నులెత్తి పైకి చూచేవాడండి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఒకసారి కిందకు చూశాడు, పొరుగువాని భార్య స్నానం చేస్తుంటే ఒక్క 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 దృశ్యం చూశాడు అంతే, నగ్న దృశ్యాన్ని. అది ఎలా వెళ్ళిపోయిందో మనసులోకి చూడండి. చెడిపోయాడు చూడండి, హృదయం చెడిపోయింది. ఆమెతో వ్యభిచరించాడు, దాన్ని కప్పుకోవటానికి ఆమె భర్తను చంపించాడు. ఎంత పెద్ద నేరం చేశాడో చూడండి. దేనివల్ల? తన కంటి చూపు తప్పిపోయింది. జాగ్రత్త, మీ కన్నులు జాగ్రత్తగా ఉంచండి. దావీదు తన జీవితంలో చాలా పశ్చాత్తాపడి ఆ తర్వాత తను చేసిన ఒక ప్రార్థన ఉందండి. చూడండి, 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. మీ టీవీ మీద ఈ వాక్యం రాసి పెట్టుకోండి. మీ సెల్ ఫోన్లో స్క్రీన్ సేవర్కి ఈ వాక్యాన్ని టైప్ చేసి పెట్టుకోండి. రోజు సెల్ ఆన్ చేస్తున్నాను, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పాయి. అవునండి, మనం చూసింది మన హృదయంలో అతుక్కుంటుంది. చెడుగు చూస్తే ఆ చెడుగు మన హృదయంలోకి వెళ్ళిపోతుంది. మనుషుడు పాపము మానలేని కన్నులు గలవాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభిత్వమునందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులుగా ఉండారు. పాపము మానలేని కన్నులు గలవారు. మన కన్నులను మనం అదుపులో పెట్టుకోలేకపోతే, పొద్దున లేచి ప్రార్థన చేస్తున్నానని ఈరోజు ప్రభు ఆహారం దయచేయి, వస్త్రాలు దయచేయి, అవి దయచేయి, ఈ దయచేయి, ఇవేనా ప్రార్థన? ప్రభు ఈరోజు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పాయి. ఆకాను అక్కడ మంచి షీనారు వస్త్రము, ఒక బంగారు కమ్మి చూచాడంటండి. పాపం చూచడంటే మనసులో ఆశ పుట్టింది. ఆశించాడు, దొంగిలించాడు, తీసుకొచ్చి గుడారంలో దాచిపెట్టాడు. ఎంత శాపగ్రస్తుడైపోయాడో తెలుసా? ఎంతమందికి శాపగ్రస్తుడైపోయాడో తెలుసా? మన కన్నులు చూచి ఆశించి పాపము మానలేని కన్నుల్లో ఉన్నవారు ఈ ప్రార్థన వ్యర్థమైన వాటిని చూడకుండా ఆ కన్నులు తిప్పేయా. సొలొమోను అంతటి జ్ఞాని అన్నాడు, నా కన్నులు ఆశించిందంతా నేను చేసి చూశాను, చివరికి నాకు అర్థమైంది ఏంటంటే ఇదంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అవును, ఈ లోకంలో మనం చూసే అన్ని అస్థిరమైనవండి, అశాశ్వతమైనవి. తలుకులు, వెలుకులు, మేడలు, మిద్దెలు, ఆకర్షణలన్నీ వాటి మీద మనసు పెట్టకండి. వాటిని సంపాదించాలని అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, తప్పుడు మార్గాలు వెంబడించొద్దు. అవన్నీ దేవుడు మీకు కావాలన్నప్పుడు కావలసినవి ప్రభు మనకి ఇస్తాడన్న విశ్వాసం ఉంటే చాలు. అబ్రహాము వంటి విశ్వాస పితరుడు దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పట్టణం కొరకు ఆశ పెట్టుకున్నాడు, పైనున్న వాటి మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రతిరోజు ఈ భూలోకంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆకర్షణలు కనబడుతున్నాయండి. వాటిని మనం చూడకుండా దేవాన్ని శక్తి నాకు దయచేయి. అలా ఎలా కుదురుద్దండి? ఈ లోకంలో ఉన్నాం కదా, మనం వెళ్తున్నప్పుడు ఆ తలుకులు వెలుకులు కనపడతాయి, మనుషులు కనపడతారు, అందమైన వాళ్ళు కనపడతారు, శోధకులు కనపడతారు. కళ్ళు మూసుకొని నడవమంటారా రోడ్డు మీద? అడగకండి. మనం చూసేవన్నీ మనసులోకి వెళ్ళవు. దేర్ ఈజ్ సిన్ ఇన్ సెకండ్ లుక్ అన్నారు. చూసిన దాన్ని మళ్ళీ తేరి చూస్తే, మళ్ళీ ఆగి చూస్తే, మళ్ళీ తిరిగి చూస్తే అది గేజింగ్ అంటారు. అది తేరి చూస్తాం. అంటే నీ మనసులో అది క్యాచ్ చేసి మళ్ళీ దాన్ని చూసి
దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాం చూసారా, అది జయించాలి మనం. అలాంటి సమయంలోనే అదేదో కనపడింది ప్రభా, మళ్ళీ తిరగకుండా నా కనులు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయని. మనం దినమంతట్లో శోధనకరమైన ఈ లోకంలో, ఆకర్షితమైన ఈ లోకంలో వాటిని మన మనసులోకి రాకుండా మన హృదయములు వెలుగుతో, అంటే వెలుగు అన్ని పరీక్షిస్తుందండి, ఏది మేలు ఏది కీడు అని. చీకటైపోయిన హృదయానికి ఏం తెలియదు. అందుకే చాలామంది చీకట్లో బతుకుతున్నారు. కాబట్టి ఇది పాపము, ఇది అన్యాయము, ఇది మోసము, ఇది అక్రమము, ఇది అస్థిరము అనేది తెలియట్లేదు. కానీ దేవుని బిడ్డలమైన మనం ఈ ప్రార్థన నేర్చుకోవాలి. అయినా మీరు బైబిల్ చదువుతారా? బైబిల్ చదువుతున్నప్పుడు ఈ ప్రార్థన చేస్తారా? అదే 139వ కీర్తనలో ఈ మాటలు కూడా దావీదే రాశారు. చూడండి, 119వ కీర్తన 39 అన్నాను. 119వ కీర్తనలో 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు. దేవా, నీ వాక్యములోని ఏ సంగతులు? ఆశ్చర్యమైన సంగతులు కలిగినట్లు చూచున్నట్లు నా కన్నులు తెరువు. తేరి చూచేది పాపాన్ని కాదండి, మనసు పెట్టి చూడవలసింది దేవుని వాక్యాన్ని. వాక్యాన్ని పై చదువుకుంటూ వెళ్ళిపోతారు చాలామంది. కానీ వాక్యాన్ని, సర్చ్ ద స్క్రిప్చర్స్, ఆయన లేఖనాలను పరిశోధించండి. మీ మనసు పెట్టి వాక్యం చదివితే ఆశ్చర్యమైన సంగతులు. ఆనందం కోసం లోకంలో ఉన్న వస్తువులు చూస్తే రాదండి నిజమైన ఆనందం, అది కాసేపు ఉంటుంది. అద్భుతాలు, 7 వండర్స్ అంటారు, వాటిని పోయి చూసొచ్చి ఏమొచ్చింది వాళ్ళకి? బైబిల్లో ఉన్న, దేవునిలో ఉన్న, దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆశ్చర్యమైన సంగతులను, అద్భుతమైన పరలోకపు పట్టణాన్ని, ఆయన అద్భుతమైన ప్రణాళికలను, ఆయన సంగతులను మనం ఆశ్చర్యాన్ని కలుగజేసి, ఆనందాన్ని కలుగజేసి, విశ్వాసాన్ని కలుగజేసి, ధైర్యాన్ని ఇచ్చి, దేవుని లేఖనాలను లో ఉన్న పరిశుద్ధాత్ముడు బయలుపరిచే సత్యాలను చూచున్నట్లు ప్రభువా నా కన్నులు తెరువయ్యా. లోకానికి నా కన్నులు మూసుకోవాలి, నీ సన్నిధిలో నా కన్నులు తెరుచుకోవాలి. ఆదామవ్వలు తినవద్దన్న పండు తిన్నప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. ఏ కన్నులు తెరవబడ్డాయి? బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి, మనోనేత్రాలు మూయబడ్డాయి. అప్పటి నుంచి మానవుడు అందుకే బాహ్య విషయాలకే చూడగలుగుతున్నాడు. నువ్వు క్రీస్తు యొక్క సౌందర్యాన్ని చూసినట్లు, యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన గుడ్డితనం నుంచి విముక్తి పొందినప్పుడు, యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన వారిగా మా మనోనేత్రాలు తిరిగి వెలిగించబడుతున్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. నిన్ను చూచే కన్నులు నాకు దయచేయ్యా. ఆయన ఎప్పుడు మనల్ని చూస్తున్నాడండి. నన్ను చూచిన వాడిని నేను చూచిది, నేను హాగరు చెప్పినట్లు నిన్ను చూస్తున్న ప్రభు వైపు నువ్వు చూస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. నీ బ్రతుకులో వెలిగించబడతావు. ఈ లోకములోని మాలిన్యము నుంచి విడిపించబడి దేవుని యందు ఆనందిస్తూ ఆయన రాజ్య వారసుడిగా బతకగలుగుతాం. ప్రాణవచ్చండి ప్రార్థన. నిజమే ప్రభువా, ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. నేత్రాశకు, శరీరాశకు, జీవపు డమ్మాలకు గురై మాలో అనేకులము ఆధ్యాత్మిక స్థితిలో పతనమైపోతుండగా, అయ్యా నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్య కార్యములు చూచినట్లు మా కన్నులు తెరుము. వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు మూసివేయమని. దేవా, నిన్నే చూచే కన్నులు యేసు వైపు చూచుచు ముందున్న పందెములు ఓపికతో పరిగెత్తే కృపను మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ కానీ, వాయిస్ మెసేజ్ కానీ వాట్సాప్ ద్వారా పంపించండి. ఏ రోజుకు ఆ రోజు అవన్నీ మేము పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం.
మరి మీరెంతవరకు ఇన్ని రోజుల నుంచి చూస్తూ ఒక్కరోజు కూడా వాట్సాప్ పెట్టకపోతే ఈరోజు ఖచ్చితంగా మీ పిక్చర్తో పాటు ఒక వాట్సాప్ మెసేజ్ని పంపించండి. మీరు ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో దీవించబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ అనుదినము దేవుని వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో మరి అనేకమైన సందేశాలు, సాంగ్స్, ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ పోస్ట్ చేస్తున్నాం. వీక్షించండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకు కూడా అది తెలియచేయండి. షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోకండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. హల్లెలూయా. పాండిచ్చేరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రార్థనాపూర్వకంగా పాండిచ్చేరిలో 1 డే గెట్ టుగెదర్ను ప్రభుత్వమైతే జనవరి 26వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా పాండిచ్చేరిలో తెలుగు వారి కొరకు, తమిళ వారి కొరకు, మరి ఇతర భాషల వారి కొరకు ఈ ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మొదటిసారిగా పాండిచ్చేరి వస్తున్నాం. మిమ్మల్ని అందరినీ చూడాలని రండి, పాల్గొనండి. మీ స్నేహితులకు, బంధువులకి అందరికీ గుర్తు చేయండి. జ్ఞాపకం ఉంచుకోండి. చిరునామా గమనించండి. పద్మిని మహల్ ఆపోజిట్ టు బాలాజీ థియేటర్, ఇలంగో నగర్, కామరాజ్ శాలై, పాండిచ్చేరి. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు అడ్రస్ లింకులు పంపించబడతాయి. రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియజేయండి. దేవుడు తన గొప్ప కార్యాలు జరిగించినట్లుగా అనేకుల కొరకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని అందించడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని చూచి మీ అవసరతల కొరకు దేవుడి సొంతలో విజ్ఞాపన చేయడానికి చెన్నై నుండి పాండిచ్చేరి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దీవించబడండి.